ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ కు మళ్లీ నోటీసులు జారీ చేశారు ఏసీబీ అధికారులు. ఈ నోటీసులపై స్పందించిన కేటీఆర్ విచారణకు సహకరిస్తానన్నారు. మరోవైపు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధమన్నారు. రేవంత్ పై ఉన్న కేసులో లై డిటెక్టర్ టెస్ట్ కు రెడీనా అని సవాల్ విసిరారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఫైల్ దుమ్ము దులిపింది ఏసీబీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. గత నెలలో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు పంపించగా తను విదేశాలకు వెళ్తున్నందువల్ల హాజరు కాలేనని ఏసీబీకి కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. ఆయన అమెరికా పర్యటన ముగించుకొని రావడంతో మళ్లీ ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఆల్రెడీ ఈ కేసులో జనవరిలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు కేటీఆర్. ఇదే కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడీ విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించామన్న కేటీఆర్ తను అనా పైసా కూడా అవినీతికి పాల్పడలేదన్నారు. చట్టం మీద గౌరవంతో విచారణకు హాజరయ్యామని చెప్పారు. ఏసీబీ నోటీసులపై స్పందించిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలించడం చేతకాక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అవినీతిపై లైవ్ లో లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. జడ్జి ముందు లై డిటెక్టర్ పరీక్ష చేస్తే నిజానిజాలేంటో ప్రజలకు తెలుస్తాయన్నారు.